మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. సో అజయ్, మనం చూస్తూ ఉన్నాం అంటే మహిళా రిజర్వేషన్లు కావచ్చు, డీలిమిటేషన్ అంశం అనేది ఇటు కాంగ్రెస్ బీజేపీ వరుస మధ్య మనం చూసినట్లయితే మాటల యుద్ధానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ కౌంటర్ కూడా మనం చూసాం. సో ఏ రకంగా బీజేపీ కేంద్రం తీసుకున్న ఈ డెసిషన్ కి సంబంధించి తెలంగాణలో ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి? కేంద్ర మంత్రులు కూడా సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్లో బిల్ వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ చర్చ సాగుతుంది. ఆ చర్చలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఆ చర్చలో పాల్గొనవచ్చు. అక్కడ పూర్తి స్థాయి వివరిస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, డీలిమిటేషన్ ప్రక్రియ జరగకుండా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యం కాదంటూ కుండబద్దలు కొట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. 170 కోట్ల మంది మహిళల 70 కోట్ల మంది మహిళల గౌరవాన్ని పెంచేందుకు, వాళ్ళ హక్కులను కాపాడేందుకే మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారు పెంచుతున్నటువంటి పరిస్థితి. 30 సంవత్సరాలు కేంద్రంలో ఏకదాటిగా పూర్తి స్థాయి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదంటూ మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్టేట్ అవే 50% సీట్లు పెంచుతున్నారని, ఎక్కడ జనాభా ప్రాతిపదికన సీట్లను పెంపు ఉండట్లేదని, అనవసర రాద్ధాంతాలు, రాజకీయాలు ఇటు మహిళా రిజర్వేషన్ల పైన అదేవిధంగా డీలిమిటేషన్ సీట్ల పెంపు పైన కూడా చేస్తున్నారంటూ వీరు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు మీకు శాస్త్రీయత ఏమిటి, డబ్బు సమకూరిస్తే వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటారంటూ కూడా రాజకీయమైనటువంటి ఆరోపణలు కూడా కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే సీట్ల ప్రక్రియ సంబంధించి ఏదైతే జీడిపి ప్రకారం చేయాలన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అది వితిన్ ది తెలంగాణలో తీసుకుంటే ఎకనామికల్గా వెనుకబడినటువంటి ఆదిలాబాదు, పాలమూరు జిల్లాల్లో సీట్లు పెంచాల్సిన అవసరం లేదంటవా అంటూ కూడా రివర్స్లో క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైబ్రిడ్ మోడల్ అంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో లాగా దోచుకోవడానికి దాచుకునే వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ యూపీఏ సర్కార్ చెప్పిన విధంగా ఏపీ పునర్విభజన యాక్ట్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుండి 153కు మాత్రమే పరిమితం చేయాలంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. సూత్రప్రాయకంగా మాత్రమే డీలిమిటేషన్ చేయాలా, ఆర్థిక వ్యవస్థను తీసుకొని ఏ విధంగా ఈ డీలిమిటేషన్ చేస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కనీసం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద, అదేవిధంగా ఓటు హక్కు గురించి, డీలిమిటేషన్ గురించి ఏం రాశారో కూడా చదవలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఇటు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇట్లా డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే కౌంటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళలకు గౌరవం ఇవ్వలేదు, మహిళలకు ఒక్కసారి కూడా బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా కూర్చుండబెట్టలేదు అన్న దానికి కూడా కౌంటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు మహిళలను గౌరవిస్తున్నటువంటి సంస్థాగత పదవుల్లో 33% రిజర్వేషన్లను బీజేపీ ఇస్తుంది. అదేవిధంగా ఒక మహిళ అయినటువంటి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీది. అదేవిధంగా అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత ఎల్ఓపి లీడర్గా గతంలో సుష్మా స్వరాజ్ను పెట్టినటువంటి ఘనత బీజేపీదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా మహిళలను గౌరవించడంలో బీజేపీయే ముందుంది అంటూ కౌంటర్లు అయితే బీజేపీ నేతలు ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్లో కూడా ఎప్పుడు లేని విధంగా మహిళలకు గణనీయమైనటువంటి అవకాశాన్ని బీజేపీ కల్పించింది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఏనాడైనా సంస్థాగతంగానైనా 33% రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. ఈ జీడిపి ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెంచాలి, తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు పెంచాలన్న ఏదైతే హైబ్రిడ్ మోడల్ ఉందో దీనివల్ల వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఆదిలాబాదు, పాలమూరు లాంటి ప్రాంతాలు నష్టపోతాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు అదేవిధంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్ అజయ్.